చిన్నస్వామి స్టేడియం వేదికగా జీటీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం రెచ్చిపోయింది. అద్భుతమైన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించి ఒక బిగ్ విక్టరీ కొట్టారు. జీటీ టీం సెట్ చేసిన 148 పరుగుల టార్గెట్ను కేవలం 13.4 ఓవర్స్లోనే చేసి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకున్నారు. సో ఇక్కడైతే ఆర్సీబీ టీంకి ఐపీఎల్ వరుసగా 3వ విజయం. వాళ్ళు చివరికి ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించారు. సో ఆర్సీబీ టీం ఇలా కంబ్యాక్ చేసిందని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి ఇదేంట్రా బాబు అనుకున్నాం. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఆర్సీబీ టీం ఒక డిఫరెంట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ వరుస విజయాలతో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ను పెంచుకోవడంతో పాటు మిగతా టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ను చెడగొడుతున్నారు. సో ఈ మ్యాచ్లో విజయం అనేది ఆర్సీబీ టీం పాయింట్స్ టేబుల్లో 10వ స్థానం నుండి 7వ స్థానానికి పట్టుకెళ్ళిపోయింది. మెయిన్లీ మ్యాచ్లో పెద్ద విజయం ద్వారా వాళ్ళ నెట్ రన్ రేట్ను కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. సో ఆర్సీబీ టీం ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ వాళ్ళ 3 మ్యాచ్ల్లో కూడా ఇలానే గెలిస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే 14 పాయింట్స్ వరకు వెళ్తారు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం ఆ 3 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సిఎస్కే ఆడబోతున్నారు. సో ఈ 3 టీంలో కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు కాబట్టి 3 మ్యాచ్లో గెలిస్తే వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెడుతుంది. వాళ్ళని కూడా తమతో ఎక్కువ చేసుకుని 14 పాయింట్స్ దగ్గర ఆపే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే అది సరిపోదు. సన్ రైజర్స్ లేదా లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 టీంలలో ఏదో ఒకటి కూడా 14 పాయింట్ల దగ్గర ఆగిపోవాలి. బట్ ఇన్ని టీమ్స్ చూసుకుంటే ప్రజెంట్ 12 పాయింట్స్ దగ్గర ఉన్నారు. సో 2 టీంలో ఏదో ఒకటి తమకు మిగిలిన 4 మ్యాచ్లు 3 ఓడిపోవాలి. అలాగే సిఎస్కే టీం కూడా వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు 2 లేదా 3 ఓడిపోవాలి. అండ్ దెన్ అప్పుడు మాత్రం ఆర్సీబీ టీంకి ఏమైనా ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ రోజు మ్యాచెస్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం సిఎస్కేని ఓడించాలి. అలాగే నైట్ మ్యాచ్లో కేకేఆర్ టీం లక్నోని ఓడించాలి. అంటే 2 జరిగితే ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అలా కాకుండా ఈరోజు లక్నో మరియు సిఎస్కే గెలిస్తే ఆర్సీబీ టీంకి ఆల్మోస్ట్ గేట్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఆర్సీబీ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళ హ్యాండ్స్లో లేవు. అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మిగతా టీంల యొక్క ఫలితాలు వాళ్ళకి చాలా అనుకూలంగా రావాలి. ఏ 4 టీంలు 16 పాయింట్ల మార్క్ అందుకున్న వాళ్ళ దుకాణం సర్దుకోవాల్సిందే. సో టు బి ఫ్రాంక్ ఆర్సీబీ టీం ప్రజెంట్ చూపిస్తున్న ఫామ్ను ఫస్ట్ హాఫ్లో కూడా కాస్త చూపించుంటే బాగుండేది. అట్లీస్ట్ ఒక 30% చూపించి 1 or 2 మ్యాచెస్ ఎక్కువ గెలిచినా సరిపోయేది. వాళ్ళకి ప్లే ఆఫ్ రేస్లు ఇప్పుడు ఏం తిప్పలు ఉండేవి కాదు. బట్ ఎనివే ఆర్సీబీ టీం ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మిగతా టీమ్స్కి మాత్రం గట్టిగా డ్యామేజ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో విజయం ద్వారా ఆల్మోస్ట్ గుజరాత్ టైటన్స్ టీంను ఎలిమినేట్ చేసినట్టే. ఎందుకంటే జీటీ టీం 9వ స్థానానికి పడిపోయింది. ఎస్పెషల్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ -1.3గా మారిపోయింది. సో గుజరాత్ టీంకి అయితే ఇంకా 14 పాయింట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఈ నెట్ రన్ రేట్తో క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ వాళ్ళు ఉన్న ఫామ్లో నార్మల్గా మ్యాచెస్ గెలవడమే చాలా కష్టం. అలాంటిది భారీ విక్టరీస్ కొట్టాలంటే గుజరాత్ టైటన్స్ టీం తమ శక్తికి మించి చాలా పోరాడాలి. సో ఈ మ్యాచ్లో పరాజయం ద్వారా గుజరాత్ టైటన్స్ టీం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మరో లో స్కోరింగ్ ఎన్కౌంటర్. ఎస్పెషల్లీ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఐపీఎల్ ఇలాంటి గ్రాస్ ప్యాచెస్ ఉన్న పిచ్ని చాలా రేర్గా చూసాం మనం. ఇన్ఫాక్ట్ అసలు చూడలేదు అనుకుంటా. సో పిచ్ అయితే గ్రాస్ ప్యాచెస్తో బౌలర్స్కు బాగా అనుకూలించింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇదే పిచ్ సెకండ్ హాఫ్లో బ్యాట్స్మెన్కి బాగా అనుకూలించింది. మెయిల్ ఆర్సీబీ ఓపెనర్స్ పవర్ ప్లేలోనే 92 రన్స్ కొట్టేశారు. సో ఇదే పిచ్ మీద లాస్ట్ టైం ఆర్సీబీ మరియు ఎస్ఆర్ఎస్ టీంల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారీ స్కోర్లు చూసాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఒక లో స్కోరింగ్ మ్యాచ్ని అయితే మనం విట్నెస్ చేసాం. ఎనివే ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఇదైతే వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్లో చూసుకుంటే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు పిచ్ బ్యాట్స్మెన్కి అంత అనుకూలంగా లేదు. మెయిన్లీ బాల్ మంచిగా బౌన్స్ అయింది. అట్ ది సేమ్ టైం స్వింగ్ కూడా లభించింది. సో ఇనిషియల్గా గుజరాత్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ ఫస్ట్ ఓవర్లో ఆ టీం కేవలం 1 పరుగు మాత్రమే చేసింది. దీంతో ఆటోమేటిక్గా స్కోర్ బోర్డ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ గెస్ వాట్, గుజరాత్ బ్యాట్స్మెన్ భారీ షాట్లకు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. సో స్టార్టింగ్లో అయితే సిరాజ్ రుద్దుమాన్ సహాకు చాలా మంచి బాల్ వేశాడు. అండ్ ఆ బాల్ నిక్ చేసి సహా అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ మరియు సుదర్శన్ వీళ్ళిద్దరు కూడా చాలా పూర్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ బాల్ని బ్యాట్తో టచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఆల్సో వాళ్ళ మీద స్ట్రైక్ రేట్ ఒత్తిడి పెరగడంతో భారీ షాట్లకు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. సో ఇద్దరు ఎక్కడ కూడా క్రీజ్లో కుదురుకున్నట్టు కనిపించలేదు. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో 84 రన్స్ కొట్టిన సుదర్శన్ ఈ మ్యాచ్లో 14 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే గిల్ చూసుకుని 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో గుజరాత్ టీంకి అయితే పవర్ ప్లేలో కేవలం 23 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఆల్సో వాళ్ళు 3 వికెట్లు కోల్పోయారు. అండ్ ఐపీఎల్ 2024లో చూసుకుంటే ఇది లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఓవరాల్గా చూసుకున్న జీటీ టీంకి ఇదే లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. సో ఫర్ షూర్ ఆర్సీబీ బౌలర్స్ పవర్ ప్లేలో మామూలు బౌలింగ్ డిస్ప్లే చూపించలేదు. అసలు ఎక్కడ కూడా జీటీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ హార్డ్ లెంత్ని బాగా హిట్ చేశారు. ఎక్కువగా బ్యాక్ ఆఫ్ లెంత్ మరియు షార్ట్ బాల్స్ వేశారు. సో పిచ్ మీద మంచి బౌన్స్ ఉంది కాబట్టి ఆర్సీబీ బౌలర్స్ ఈ గేమ్ ప్లాన్ యూజ్ చేశారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది కూడా. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే కాస్త రెసిస్టెన్స్ వచ్చింది. షారుఖ్ ఖాన్ మరియు డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరూ చాలా మంచి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ వికెట్ల పతనాన్ని ఆపి 4వ వికెట్కు 61 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఇలా పార్ట్నర్షిప్ అయితే చాలా క్విక్ టైంలో వచ్చింది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు 150+ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయగలిగారు. సో ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే టాప్ ఆర్డర్ అంతా ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టుంది. అండ్ సడన్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వేరే పిచ్ మీద బ్యాటింగ్ అన్నట్టు అనిపించింది. మిల్లర్ 20 బంతుల్లో 30 పరుగులు చేస్తే షారుఖ్ ఖాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా అయితే జీటీ టీం చాలా వరకు కోలుకోగలిగింది.
ఇన్ఫాక్ట్ వాళ్ళు కనుక మరో 5 to 6 అవర్స్ బ్యాటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు 160-170 రన్స్ వరకు కొట్టుండేవారు. సో వీళ్ళిద్దరూ క్రీజ్లో సెట్ అవుతున్నారు, డేంజరస్గా మారుతున్నారు అన్న టైంలో ఆర్సీబీ బౌలర్స్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ కరణ్ శర్మ 12 ఓవర్లో డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక బ్రిలియంట్ రన్అట్, నిజంగా మంచి ఊపు మీద ఉన్న షారుఖ్ ఖాన్ ఒక ఎక్సలెంట్ త్రోతో రన్అట్ చేశాడు. అండ్ ఈ రన్అట్ విషయంలో అయితే నిజంగా షారుఖ్ ఖాన్ చాలా మిస్టేక్ చేశాడు. అతను ఫీల్డర్ వంక చూడకుండా డైరెక్ట్గా పరిగెట్టుంటే ఏ కూడా ఉండకపోదును. బట్ ఫీల్డర్ వంక చూస్తూ తన డైరెక్షన్ మార్చుకున్నాడు, అలాగే స్లో అయిపోయాడు. అండ్ ఈ స్మాల్ గ్యాప్లో విరాట్ కోహ్లీ బుల్స్ అసలు వికెట్ మిస్ అవ్వకుండా కొట్టాడు. బట్ ఎనీవే ఇలా సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయినా కానీ మళ్ళీ చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ తెవాతియా మరియు రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు 6వ వికెట్కి 44 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ తెవాతియా చాలా డేంజరస్గా కనిపించాడు. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో 3 4లు మరియు ఒక 6 కొట్టాడు. సో ఈ బ్యాటింగ్ చూసి అయితే జీటీ టీంకి చాలా మంచి ఫినిషింగ్ టచ్ వస్తుందేమో అనుకున్నాం. ఎస్పెషల్లీ తెవాతియా 21 బంతులను 35 పరుగులు చేశాడు. అండ్ రషీద్ ఖాన్ కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు, 14 బంతులు 18 పరుగులు చేశాడు. బట్ అగైన్ డెత్ ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్ ఆల్ ఓవర్ ద జీటీ బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ హెయిర్ ఒకే ఓవర్లో తెవాతియాతో పాటు రషీద్ ఖాన్ వికెట్లు తీశాడు. అండ్ ఎలా ఎప్పుడైతే జరిగిందో ఇంకా తర్వాత జీటీ టీం కోలుకోలేదు. మెయిన్లీ తెవాతియా వికెట్ పడడంలో విజయ్ కుమార్ ఒక ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. సో మ్యాచ్లో అయితే ఆర్సీబీ బౌలర్స్ 147 పరుగులకే జీటీ టీం నాల్అవుట్ చేశారు. లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ఫస్ట్ 3 బాల్స్కి 3 వికెట్స్ పడిపోయాయి. దీంతో కనుక టైంలో ఈజీగా 160 కొడుతుంది అనుకున్న టీం 147 దగ్గర ఆగిపోయింది. సో జీటీ టీం ఈ సీజన్లో ఆల్అవుట్ అవ్వడం 3వసారి. అండ్ ఏ ఇతర టీం కూడా ఈసారి ఆల్అవుట్ కాలేదు. మెయిన్లీ వాళ్ళ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూసుకుంటే పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్ ఈ 2 వరస్ట్ పేజ్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లోనే కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఎనీవే ఆర్సీబీ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలో సిరాజ్ దున్నేశాడు, డెత్ ఓవర్స్లో స్టైల్ పిచ్ ఎక్కించాడు. సిరాజ్ అయితే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు జీటీ బ్యాట్స్మెన్తో ఒక ఆట ఆడుకున్నాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ ది డేంజరస్ శుభ్మన్ గిల్ వికెట్ని అతనే తీసుకున్నాడు. ఇక ఎస్టైల్ చూసుకున్న పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోయినప్పటికీ రన్స్ అయితే తక్కువ ఇచ్చాడు. బట్ డెత్ ఓవర్స్లో వచ్చేసరికి మాత్రం ది మోస్ట్ క్రూషియల్ 18th ఓవర్ వేశాడు. అండ్ 18th ఓవర్లో క్రీజ్లో సెట్ అయిన రషీద్ ఖాన్తో పాటు తెవాతియా వికెట్లు తీసుకున్నాడు. సో అతను కూడా 4 ఓవర్స్లో కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరు బౌలింగ్ కారణంగానే జీటీ టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. ఈయన వీళ్ళతో పాటు మిగతా బౌలర్స్ అందరూ కూడా బాగా బౌలింగ్ చేశారు. ఒక కరణ్ శర్మ మాత్రం ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. బట్ గ్రీన్ చూసుకున్న వైశాఖ్ విజయ్ కుమార్ చూసుకున్న ఇద్దరికి కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. మెయిన్లీ వైశాఖ్ విజయ్ కుమార్ ఫీల్డింగ్ అదిరింది, అలాగే బౌలింగ్ కూడా అదిరిపోయింది. 3.3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే గ్రీన్ చూసుకున్న 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మెయిన్లీ ది ఆల్ ఇంపార్టెంట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ సుదర్శన్ అతను అవుట్ చేశాడు. సో ఆర్సీబీ బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో నిజంగా స్పాట్ ఆన్. ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. ఒక క్యాచ్ డ్రాప్ తప్పితే మిగతా సందర్భాల్లో కూడా చాలా మంచిగా ఫీల్డింగ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ పిచ్కి తగ్గట్టు మంచి హోంవర్క్ చేసినట్టు కనిపించింది. అలాగే కెప్టెన్ ఫ్యాఫ్ కూడా తన బౌలర్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. పిచ్ నుండి పేసర్స్కి హెల్ప్ దొరుకుతుందని చెప్పి స్వప్నిల్ సింగ్ ఆపేసి గ్రీన్ చేత 4 ఓవర్స్ వేయించేశాడు. సో నిజంగా ఆర్సీబీ టీం అయితే చాలా మంచి బౌలింగ్ డిస్ప్లే చూపించింది. అయితే వాళ్ళు అసలైన సినిమా మాత్రం చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో చూపించారు. నిజంగా అసలు ఏం తాగొచ్చారో తెలియదు కానీ పవర్ ప్లేలో పెచ్చకొట్టుడు కొట్టారు. ఎస్పెషల్లీ ఫ్యాఫ్ డు ప్లేసెస్ చూసుకుంటే బ్లాస్ట్ అయిపోయాడు, 18 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఐపీఎల్ లిస్టులో చూసుకుంటే ఆర్సీబీ టీం తరపున ఇది సెకండ్ ఫాస్టెస్ట్ 50. ప్రీవియస్గా క్రిస్ గేల్ 2013లో 17 బంతులు 50 కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో ఫ్యాఫ్ ఆ రికార్డ్కి చాలా క్లోజ్గా వచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీ చూసుకున్న పవర్ ప్లేలో తన బ్యాట్ని జూలిపించాడు. మెయిన్లీ 4 సిక్సర్లు బాధేశాడు. సో ఓపెనర్స్ ఎదురైతే పవర్ ప్లేలో చాలా ఫైర్ అయిపోయారు. ఫ్యాఫ్ డు ప్లేసెస్ కేవలం 23 బాల్స్లోనే 64 రన్స్ కొట్టాడు. అండ్ 64 రన్స్ పవర్ ప్లే లోపల వచ్చాయి. సో ఇప్పటివరకు ఒక ఆర్సీబీ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలోని రన్స్ కొట్టింది లేదు. బట్ ది ఫస్ట్ టైం ఫ్యాఫ్ డు ప్లేసెస్ సాధించాడు. అలాగే కోహ్లీ చూసుకున్న ఓవరాల్గా 27 బాల్స్లో 42 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు కలిసి అయితే ఏకంగా ఫస్ట్ వికెట్కు పవర్ ప్లేలోనే 92 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఆర్సీబీ టీంకి చూసుకుంటే ఐపీఎల్ లిస్టులో ఇదే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. సో కోహ్లీ మరియు ఫ్యాఫ్ అయితే పవర్ ప్లేలోనే గేమ్ని కిల్ చేసేశారు. బట్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం జీటీ టీం కాస్త రెసిస్టెన్స్ చూపించింది. మెయిల్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అంతా ఒకే మూడ్లో కనిపించారు. రావడం, భారీ షాట్ కొట్టడం, అవుట్ అయిపోవడం ఇదే జరుగుతూ వచ్చింది. సో ఎవరు కూడా నెమ్మదిగా అర్థమైన మైండ్ సెట్తో లేరు. రాగానే బ్యాట్ 2 పడడం, తమ వికెట్ను కోల్పోవడం. సో 92 పరుగులకి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయిన ఆర్సీబీ టీం 117 పరుగులకు వచ్చేసరికి 6 వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ విల్ జాక్స్, పటిడార్, మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ ఈ నలుగురు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిపోయారు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకున్న 42 పరుగులు చేసిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ డిస్మిసల్ విషయంలో సహాయతో ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నారని చెప్పుకోవాలి. సో ఆర్సీబీ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని క్యారీ చేయలేకపోయారు. అనవసరంగా వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా భారీ షాట్లు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. లేదంటే కాస్త సముచితంగా ఆడి ఓవర్కి 10 పరుగులు చెప్పిన కొట్టిన 10 ఓవర్లలో మ్యాచ్ అయిపోతున్నాం. బట్ ఎన్నో చివరిలో చూసుకుంటే దినేష్ కార్తిక్ మరియు స్వప్నిల్ సింగ్ గేమ్ని చాలా బాగా ఫినిష్ చేశారు. మెయిన్లీ కార్తిక్ 12 బంతులను 21 పరుగులు చేశాడు. అలాగే స్వప్నిల్ సింగ్ చూసుకున్న మరోసారి తన బ్యాటింగ్ స్కిల్స్ చూపించాడు. 9 బంతులను 15 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే గేమ్ను చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు. 7 వికెట్కి కేవలం 18 బంతుల్లోనే 35 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దీంతో ఆర్సీబీ టీం 148 పరుగుల టార్గెట్ను 13.4 ఓవర్స్లోనే చేసింది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం బాల్తో డామినేట్ చేసింది, అలాగే బ్యాట్తో కూడా డామినేట్ చేసింది. బట్ కొన్ని చోట్ల మరీ ఓవర్ డామినెన్స్ చూపిద్దామనుకుని చెప్పి గాడి తెప్పారు అంతే.
సో జీటీ బౌలర్స్లో అయితే జాస్ లిటిల్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. బట్ అతనికి వచ్చిన 2 వికెట్స్ కూడా బ్యాట్స్మెన్ భారీ షాట్లు ఎత్తించినప్పుడే వచ్చాయి. కానీ నూర్ అహ్మద్ చూసుకుంటే మాత్రం చాలా మంచి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలి విరాట్ కోహ్లీకి వేసిన బాల్ అయితే ఒక ఎక్సలెంట్ డెలివరీ. సెట్ అయిన బ్యాట్స్మెన్కి అలాంటి బాల్ వేసి అవుట్ చేయడం నిజంగా చాలా మంచి స్కిల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరు తప్పితే మిగతా బౌలర్స్ అందరూ చాలా ఎక్కువ రన్స్కి వెళ్ళారు. ఎస్పెషల్లీ మోహిత్ శర్మ మరియు రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ మరోసారి ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఓవర్కి 15 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ టీం చాలా డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్ స్కేట్లు కంప్లీట్గా ముగిసిపోయాయి. అట్ ది సేమ్ టైం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఆర్సీబీ టీం ఇప్పుడు కంటెన్షన్లోకి వచ్చింది. చూడాలి మరి ఆర్సీబీ టీం ఏదైనా మెరాకిల్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళగలుగుతుందా లేదా అనేది.